5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసింది. మ్యాచ్ మొత్తం ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 22 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హర్మసన్ హాట్ కామెంట్ చేశాడు. లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడి ఉంటే భారత్ సులభంగా మ్యాచ్ గెలిచేదని అన్నాడు. సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో టీమిండియానే ఆధిపత్యం చెలాయించినప్పటికీ ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించిందని, అయితే ఈ లోపంపై భారత్ దృష్టి పెట్టాలని సూచించాడు. సిరీస్ లో టీమిండియాని ఎక్కువ సెంచరీలు వికెట్లు తీసింది, కానీ చివరికి మ్యాచ్ ఎలా గెలవాలనే వ్యూహం ఇంగ్లాండ్ కు బాగా తెలుసని అన్నాడు. ఇంగ్లాండ్ మాదిరిగా 1 సెకండ్ల ఆట గమనాన్ని మార్చే దారి భారత్ వెతకాలని అన్నాడు. టీమిండియా తనను తాను నమ్మడం ప్రారంభించాలని సూచించాడు. 4వ ఇన్నింగ్స్ లో చేజింగ్ లో విరాట్ కోహ్లీ లాంటి వారు సులభంగా టార్గెట్ పూర్తి చేస్తారని, లాస్ట్ టెస్ట్ లో కోహ్లీ ఆడి ఉంటే భారత్ సునాయాసంగా విజయం సాధించేదని స్టీవ్ హార్మసన్ అన్నాడు. కాగా 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 1-2 తేడాతో వెనకబడి ఉంది. తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ గెలవగా రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. ఇక లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ నెల 23న మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో 4వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.